Hello everyone, welcome to our channel RP EduShine. My name is Rajendra Prasad. తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే తెలంగాణలో రెసిడెన్స్ సర్టిఫికెట్ నివాస ధృవపత్రము కొరకు దరఖాస్తు చేయదలిచారో వారు ఈ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నెంబరు, దరఖాస్తుదారుని పూర్తి పేరు అంటే ఇంటి పేరుతో సహా రాయాలి. తండ్రి, తల్లి, భర్త పేరు, స్త్రీ, పురుషుడు, పుట్టిన తేదీ, ఇంటి నెంబరు, వీధి నెంబరు, జిల్లా, మండలం, గ్రామము, పిన్ కోడ్, మొబైల్ నంబరు, ఎన్ని సంవత్సరముల నుండి ఈ గ్రామంలో నివసించున్నారు, ఈ సర్టిఫికెట్ దేని నిమిత్తం అవసరమో రాయాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి, సంరక్షకుడు సంతకము, దరఖాస్తుదారుని సంతకము అవసరం ఉంటుంది. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వీటితో పాటు జతపరచవలసిన జిరాక్స్ కాపీస్, ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ కాపీస్ జతపరిచి మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కనుక అప్లై చేసినట్లయితే వితిన్ 1 వీక్లో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఎక్కడ నివసిస్తున్నారు అని మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు మీ సేవకెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.